దేవుని నామానికి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. యేసు ప్రభువు వారు సిలువలో పలికిన 4వ మాటను మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. యేసు ప్రభు వారు 7 మాటలు పలికినప్పుడు ఈ 4వ మాట మనం చూసినట్టయితే ఆయన యొక్క ఆవేదనను పలికే మాటగా, ఎంతో మర్మపూరితమైన మాటగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు ఎంతో ఆవేదనతో, ఎంతో దుఃఖంతో ఈ మాటను పలికినట్టు మనం చూస్తున్నాం. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని బిగ్గరగా కేక వేశాను. యేసు ప్రభు వారు ఎందుకు అంత బిగ్గరగా కేక వేయాల్సి వచ్చింది? ఎందుకు అంత ఆవేదన చెందాల్సి వచ్చింది? ఇట్లా మనం చూసుకున్నట్టయితే యేసు ప్రభుతో ఉన్న ఆయన శిష్యులు ఆయన్ని వదిలి వెళ్ళిపోయారు. ఆయన చుట్టుపక్కల ఉన్న ఆయనతో మేలు పొందిన వారందరూ వెళ్ళిపోయారు. ఆయనతో భోజనం చేసిన వారు అవ్వచ్చు, సహస్రులు, సామాన్యులు అందరూ ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన ఇంత బాధపడలేదనమాట. ఇంత బిగ్గరగా కానీ ఆయన మనసులో ఉంచి ఇంత వేదన ఎప్పుడూ కూడా రాలేదనమాట. ఆయనకున్న ఒకే ఒక ధైర్యం ఏంటంటే, నా ప్రభు నాకు తోడుగా ఉన్నారని ఆయన ఆ ఒక్క ధైర్యంతోనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ ధైర్యం కూడా ఆయన కోల్పోయారనమాట. అయితే అంటున్నారు కదా, శిష్యులు వెళ్ళిపోయినా నేను అంత బాధపడలేదు, కానీ ప్రభువా నా చుట్టూ ఉన్నవారు వెళ్ళిపోయినా నేను ఇంత బాధపడలేదు. నాతో మేలు పొంది, నా స్వస్థత పొంది, నన్ను దుష్టుని చేసి వెళ్ళిపోయిన వారందరినీ కూడా నేను అంత బాధపడలేదు, కానీ నీవు నా చేయ విడుస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానని యేసు ప్రభు వారు ఎంతో ఆవేదన చెందుతున్నారనమాట. తండ్రి ఒక మాట అడుగుతున్నారు, దేవా నా చేయి ఎందుకు నువ్వు విడిచిపెట్టావని ఆందోళనతో, ఎంతో భయంగా, ఎంతో గట్టిగా బిగ్గరగా కేక వేసినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో కూడా ఆయన ఎందుకు అంత ఆవేదన చెందాల్సి వచ్చింది? ఎందుకు ఆయన అంత టెన్షన్ పడాల్సి వచ్చింది? సిలువను చూసా, లేకపోతే రోమా సైనికులను చూసా అండి? కాదు. ఆయన కారణం ఏంటంటే, నేను సిలువ మీదకి వెళ్తే నా తండ్రి నా చెయ్య విడుస్తారని ఆయన ఆవేదన చెందుతున్నారనమాట. ఆయన యేసు ప్రభు వారు అంటున్నారు కదా, నేను నా తండ్రిని విడిచి నేను ఒక్క క్షణము కూడా నేను ఉండలేను. ఆయన నా ప్రార్థనలోను, నా వ్యక్తిగత జీవితంలోను, నా ప్రసంగాల్లోను నేను ఎప్పుడూ కూడా నా తండ్రిని నేను విడిచి ఉండలేనని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారనమాట. అయితే యేసు ప్రభు వారు వెలువెల్లాడిపోయింది ఆయన సిలువ గాయాన్ని చూసి కాదండి, రక్తాన్ని చూసి కాదండి. యేసు ప్రభు వారు వెలువెల్లాడిపోయింది నా తండ్రి నా చెయ్య విడిచే గడియ దగ్గర పడుతుందని ఆయన అంత ఆవేదన చెందారనమాట. అయితే ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నానండి, ఎప్పుడైనా మనం ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా, యేసు ప్రభు వారు నాకు తోడుగా ఉన్నారా, నా చెయ్య పట్టుకున్నారా, లేకపోతే నా చెయ్య విడిచిపెట్టారా అని ఏ రోజైనా మనం ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నామండి? కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఒక్క గంట సేపు తన తండ్రిని చేయి విడిచి ఆయన ఉండలేకపోతున్నారనమాట. ఎందుకని ఉండలేకపోతున్నారు? ఆ గడియ యేసు ప్రభు తన తండ్రి విడిచిన ఆ గడియ ఆయన ఆ చేతిని వదిలేస్తారు కాబట్టి ఆయన తట్టుకోలేకపోతున్నారనమాట. అయితే ఇక్కడ 45వ వచనంలో ఉంది కదండి, ఇంచుమించు 3 గంటలప్పుడు ఆ దేశమంతా కూడా చీకటి కమ్మిందంట. ఏం కమ్మిందండి? చీకటి కమ్మింది. అయితే ఒక మంచి రచయిత అంటున్నారు కదా, దేశమంతా చీకటి కమ్మితే యేసు ప్రభు దేహం అంతా మన పాపాలు కమ్మేశాయంటండి. ఎవరి పాపాలండి? మన పాపాలు, మనందరి పాపాలు యేసు ప్రభు మీదకి వెళ్ళేసరికి ఒక్కసారిగా ఆయన తన తండ్రి చేయ ఆయన విడిచిపెట్టేశారన్నమాట, కుమారుని చేయ. ఎందుకండి తండ్రి కుమారుని మధ్యలో ఎడబాటు ఎవరి వల్ల వచ్చింది? మన వల్లనే వచ్చింది, మన పాపాల వల్లనే వచ్చింది. ఇప్పటికీ మారు మనసు లేని మన బ్రతుకులకి, ఇప్పటికీ మారు మనసు లేని మన బతుకు భవిష్యత్ ఎరిగిన వారి బంధం తెగిపోయిందండి. ఎవరి కోసం తెగిపోయింది? మన కోసమే తెగిపోయింది. ఏ క్షణము కూడా, ఒక్క క్షణం కూడా ఆయన చెప్తున్నారు కదండి, నా వ్యక్తిగత జీవితం మొత్తం కూడా దేవుడు నాతోనే ఉన్నారు, ఈ క్షణం మాత్రం దేవుడు నన్ను విడిచేశారు. ఎందుకంటే మన పాపాలన్నీ ఆయన మీదకి ఒక్కసారిగా వెళ్ళేసరికి ఆయన తన తండ్రి కుమారుని చేయ ఆయన విడిచిపెట్టేశారనమాట. ఎవరి కోసం నీ నా శిక్షలు మోయడానికి, నా పాపము అనే చీకటిని మన నుంచి ఆయన దూరం చేయడానికి ఆ రోజు దేశాన్ని చీకటి కమ్మితే, ఈ రోజు నా యేసయ్య దేహాలకి మన పాపాలు అడ్డుపడి ఆయన తన తండ్రి
తన చెయ్యి విడిచిపెట్టారనమాట. అయితే ఇదంతా దేనికోసం అండి? దేనికోసం తండ్రి చెయ్యి విడిచిపెట్టారు, ఎందుకోసం అని? మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నారంటే మనల్ని పరలోక రాజ్యాన్ని మనం నడిపించడం కోసం ఆయన ఈ పాపాలన్నీ ఆయన మీద వేసుకుని మన కోసం శిలువలో మరణించడానికి కూడా ఆయన సిద్ధమయ్యారనమాట. అయితే ఒక పాట ఉందండి, యేసు ప్రభు వారిని అడుగుతున్నారు, ఎందుకు ప్రభా నీవు నా కోసం చనిపోయావంటే యేసు ప్రభు సమాధానం చెప్తున్నారు, నేను నిన్ను ప్రేమించడం మూలంగానే నేను నీ కోసం చనిపోయాను అని చెప్పంటున్నారు. యేసు ప్రభు వారు మన కోసం చనిపోతే నన్ను మనందరినీ ప్రేమించకపోతే ఆయన శిలువలో మరణించాల్సిన అవసరం లేదు కదండి. ఎవరైనా మనల్ని ప్రేమిస్తారా అని చెప్పండి? అంత ఇదిగా మన కోసం చనిపోవడానికి, మన పాపాలన్నీ, నువ్వేదో తప్పు చేసావు, ఇప్పుడు నీ తప్పుని నా మీద వేసుకో, లేదా నీ మీద వేసుకుంటావా, నా గురించి నువ్వు చెప్తావా, నేను వేసుకుంటాను, ఎవరన్నా చెప్తారా అండి? అమ్మమ్మ నీ తప్పు నేనెందుకు వేసుకుంటాను, నేనెందుకు బలవ్వాలని చెప్పి ఎవ్వరు కూడా ఆ స్థాయిలోకి రారు. కాబట్టి మన ప్రభు మన పాపాలన్నిటినీ, ఆయన తెలుసు శిలువ మీదకి నేను వస్తే ఇవన్నిటినీ నేను భరించాలి, నేను మరణించాలని తెలిసి కూడా యేసు ప్రభు వారు మన కోసం వచ్చారండి. ఎంత బాధ అండి, ఎంత ఏడిపిస్తున్నాం. ఇప్పటికీ కూడా మనలో అనేక మంది మారు మనసు పొందని వారు దేవుణ్ణి ఇంకా మనం బాధపడుతూనే ఉన్నాం. ఆయన ఒక్కటే అడుగుతున్నారు కదా, మీరు మారు మనసు పొంది మీ తప్పులన్నీ ఒప్పుకుంటే నేను నా రాజ్యంలోనికి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని యేసుప్రభు వారు చెప్తున్నారు. ఈ చిన్న మాటను దేవుడు దీవించును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారు, సంఘం మీ అందరికీ కూడా నా వందనములు.